సినిమాలు రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ పవన్ కళ్యాణ్ ఆదరగొడుతున్నారు. ఎలాంటి అనుభవం లేకపోయినా 2-3 మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఒకవైపు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ మరోవైపు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఇంకోవైపు పరిపాలన అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా పంచాయతీరాజ్ గ్రామీణ అటవీ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా మరి తన అద్భుతమైనటువంటి అవార్డులు అందుకుంటున్నారు. సో ప్రస్తుతం టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు భేజ్ అనడానికి తాజాగా వచ్చిన అవార్డులే నిదర్శనం. ఏపీలోని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు దక్కాయి. ఈ క్రెడిట్ పవన్ కే దక్కుతుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల పంచాయతీల పనితీరును పరిశీలించిన అత్యుత్తమమైన వాటికి అవార్డు అందిస్తోంది. ఇలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీకి సంబంధించిన సతత్ వికాస్ పురస్కారాలను పంచాయతీలను అందిస్తోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 4 పంచాయతీలు వివిధ విభాగాలలో ఈ అవార్డులను దక్కించుకున్నాయి. దేశంలోనే ఆరోగ్యవంతమైన పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మసముద్రం అవార్డు కైవసం చేసుకుంది. ఇక సమృద్ధికి జలవనరుల విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, పచ్చదనం పరిశుభ్రత విభాగంలో అనకాపల్లి జిల్లాలో తరంగంపూడి టాప్ లో నిలిచాయి. చివరిగా సామాజిక న్యాయ రక్షణ చట్టం ప్రకారం పంచాయతీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లకు అవార్డు దక్కింది. ఈ అవార్డులు పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందో తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఒక్కసారి రాష్ట్రంలో నిర్వహించినటువంటి పంచాయతీలన్నింటిలోనూ గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు పవన్. ఇప్పుడు మరోసారి అవార్డుల ద్వారా తన పనితీరు ఎంత అద్భుతంగా ఉందో తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పురస్కారాలు మరి దానికి సంబంధించి పొందినటువంటి పంచాయతీలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకి సుస్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే పంచాయతీలు అనేక విజయాలు సాధిస్తున్నాయని అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండబోతుంది అన్నారు. తాజాగా మన పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇలా అవార్డు పొందిన పంచాయతీలు, సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల పాలనని బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రోత్సాహమిస్తున్నారు. అందువల్లే మన రాష్ట్ర గ్రామ పంచాయతీలు దృఢ చిత్తంతో, అంకిత భావంతో పనిచేస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.